డాక్టర్, ఫాస్ట్ ఫుడ్ అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదు అని అందరూ చెప్తారు. సో అలా అని దాన్ని కంప్లీట్గా మానేయాలంటారా లేదా? సో ఫాస్ట్ ఫుడ్ అనేది మంచిది కాదు అని అందరికీ తెలుసు. కానీ మనము అప్పుడప్పుడు బయటికి వెళ్తాము, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాము, ఫ్యామిలీతో వెళ్తాము. సో అక్కడ ఏదో ఒకటి తింటూ ఉంటాము. సో కంప్లీట్గా మానేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు, కానీ మనం రోజు ఏం తింటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రోజు మాత్రం బ్యాలెన్స్డ్గా తినాలి. మనం ఎప్పుడైనా ఫుడ్ తింటే దాంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ చూస్తే దాంట్లో టేస్టీగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆయిల్లో చేయడం ఉంటుంది. ఆయిల్ టేస్ట్కి సాల్ట్స్ వేస్తూ ఉంటారు. తర్వాత ఉప్పు, కారాలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటి, లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువగా రోజు కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోవడము, మనకి ఫ్యాటీ లివర్ ఇవన్నీ క్రానికల్గా అంటే ఇలాగే రోజు తీసుకుంటూ పోతూ ఉంటే మనకి హార్ట్ కండిషన్స్, హార్ట్ అటాక్స్ ఇలా కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనము తినొచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి లిమిటెడ్గా ఖచ్చితంగా ఎప్పుడైనా తినొచ్చు, పర్వాలేదు. తింటారా డాక్టర్? అప్పుడప్పుడు మేబీ బయటికి వెళ్ళినప్పుడు మా పాప అడిగినప్పుడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ. కాకపోతే ఎంత లిమిట్ అనేది చూసుకొని తినాలి. ఎక్సెస్గా తింటే ఎవరమైనా ఫ్యాట్ అవుతాము, ఇంకా దట్స్ నాట్ గుడ్.